బీహార్లో ఎంఐఎం పోటీ చేయడంతో కాంగ్రెస్ కంగారు పడిపోతుంది, ఆర్జేడీ భయపడిపోతుంది, ఇండీ కూటమి మొత్తం షేక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఓట్లు చీలిపోతాయి. ఎంఐఎంకి గతసారి కూడా 2 సీట్లు వచ్చాయి. అలాగే కిషన్గంజ్లో 2 లక్షల ఓట్లు వచ్చాయి పార్లమెంట్లో. సో ఈ ఓట్లు చీలిపోతే ఖచ్చితంగా బీజేపీ లాభపడుతుంది. తద్వారా ఇండీ కూటమి అదే మహాగఠబంధన్ బలహీన పడిపోతుంది అనేది ఇప్పుడు ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ యొక్క భయం. ఎలాగైనా సరే ఎంఐఎంని ఆపాలని ఆర్జేడీ మొదటి నుంచి కాంగ్రెస్కి చెబుతూ ఉంటే కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు. పైగా కాంగ్రెస్ మాట ఇప్పుడు ఎవరంటారు? పైగా ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ ఓటంపాలు అయిపోతుండడం వల్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్కి ఒక పెద్ద తలకాయ నొప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం వింటదా కాంగ్రెస్కి? కానీ బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎక్కడైతే ఎంఐఎం 24 స్థానాల్లో పోటీ చేస్తుందో ఆ అన్ని స్థానాల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఓట్లు చీలి గెలుస్తాయంటే, కొంతమంది ఏమొచ్చేసి ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం, బీజేపీ వల్లే ఈరోజు ఎంఐఎం ఇక్కడ పోటీ చేస్తుంది, అసదుద్దీన్ ఓవైసీ మోడీ ఏం చెప్తే అది చేస్తాడని కూడా కొంతమంది చెప్తున్నారు. వాస్తవానికి బీజేపీ ఇలాంటి వ్యక్తితో గనక సంబంధాలు పెట్టుకుంటే ఏ రోజైనా బయటపడితే దేశంలో ఉన్నటువంటి మొత్తం బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది. అది ఏదో ఒక రోజు బయటపడుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఎవరిది వారిదే. ఎంఐఎం ఎలాగైనా సరే గెలిచి తన యొక్క పార్టీని జాతీయ పార్టీని చేసుకోవాలనో, లేకపోతే కాంగ్రెస్ మీద అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని కక్షలు, లేకపోతే కాంగ్రెస్తో ఉన్నటువంటి కొన్ని విభేదాలు, వీటి వల్ల కూడా కలిసి ఉండకపోవచ్చు. కారణం ఏదైనా సరే కాంగ్రెస్ ఎన్ని రోజులు బ్రతిమలాడింది ఎంఐఎంని? కనీసం మనం కలిసి పోటీ చేద్దామని అనిందా? రాహుల్ గాంధీ ఏ రోజైనా అసదుద్దీన్ని పిలిచి మనం కలిసి పోటీ చేద్దాం, మీకు ఒకవేళ బీహార్లో పోటీ చేయాలని ఉంటే మనం కలిసి పోటీ చేద్దాం, లేదంటే ఓట్లు చీలిపోయి మనకు నష్టం వస్తుందని చెప్పాలి కదా. మహారాష్ట్రలో అలా పోటీ చేయనిచ్చే కదా కాంగ్రెస్ ఇంటికి వెళ్ళిపోయింది. మరి అలాంటప్పుడు బీహార్లో కూడా అతను పోటీ చేస్తానని తెలిసినప్పుడు పిలిపించవచ్చు కదా. మరి కాంగ్రెస్ ఎందుకు పిలిపించలేదు? కాంగ్రెస్ పిలిచి మాట్లాడదు, ఆర్జేడీ పిలిచి మాట్లాడదు, కానీ బీజేపీకి ఎంఐఎంకి లింక్ ఉందని మాత్రం చెప్పేస్తారు బయటికి. అంటే ఇక్కడ లాజిక్లు వాళ్ళ వైపే, మన వైపు ఉండవు. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే చాలు మొత్తం హిందువులందరినీ చంపేస్తామని అన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీతో బీజేపీ కనుక ఒకవేళ పొత్తు పెట్టుకుంటే, లేదా అంతర్గతంగా ఏదైనా సంబంధం పెట్టుకుంటే ఆ పార్టీ సర్వనాశనం అయిపోదా ఏదో ఒక రోజు.